స్పినాచ్ ఫెటా చీజ్ ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, పాలకూర, ఫెటా చీజ్, ఉప్పు, మిరియాల పొడి, నూనె. స్పినాచ్ ఫెటా ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో చిన్న ప్రాసెస్సే చెప్పాలంటేనే, బట్ ఇప్పుడు మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అట్కిన్స్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ దేనికి వర్తిస్తాయో చెప్పండి. సో జనరలీ అశ్విని, ఇందాక నేను చెప్పినట్టు అట్కిన్స్ డైట్లో మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, కార్బ్స్ చాలా తక్కువగా ఉంటాయి, అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ రెసిపీ కనుక చూసుకున్నట్టయితే పాలకూరలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. సో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఎగ్స్ ప్రోటీన్ రిచ్ అండ్ కొంచెం గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెటా చీజ్. సో ఇందులో కూడా గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆయిల్, నార్మల్ గార్నిష్ చేయడానికి థింగ్స్ అనమాట. అంతే. సో ఈజీగా అలా చెప్పేసారు ఫటాఫట్ మరి. సో ఆమ్లెటే కాబట్టి ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏ టైంలో తీసుకోవచ్చండి ఇది? సో ఇది కావాలంటే మీరు బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు అశ్విని. ఓకే. సో మార్నింగ్ చాలా తక్కువ మంది అంటే ఇడ్లీస్ ఇవన్నీ తినేదానికన్నా కొంచెం ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకున్నట్టుంటుంది, అండ్ మొత్తం అన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎలా చేస్తారేంటో చూద్దాం. సో ఫస్ట్ మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుందాం. పాలకూరని ఆల్రెడీ నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం అశ్విని. దీన్ని మనం యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఆకుకూరలు మేము జనరల్గా తినలేము అని అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి. సో ఆమ్లెట్లో మనం ఇలా వేసేసుకుంటే కానీ ఇంకా కావాలంటే మనం వెజ్జెస్ కూడా అవి యాడ్ చేసుకోవచ్చు, చక్కగా తినేయచ్చు. ఆమ్లెట్ కాబట్టి మనకి ఎక్కువ దీంట్లో చీజ్ అండ్ అలాగే ఎగ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అంతే. ఎస్ కదా? ఎస్. సో నెక్స్ట్ మనం కొంచెం ఫెటా చీజ్ వేద్దాం అశ్విని. సో దీని తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకుందాం అశ్విని, తగినంత. నెక్స్ట్ కొంచెం మిరియాల పొడిని వేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేద్దాం. ఒక పర్సన్కి 2 ఎగ్స్ సరిపోతాయా అండి? అది డిపెండ్సా? సరిపోతుంది అశ్విని, 2 ఎగ్స్ సరిపోతుంది. ఎందుకంటే జనరలీ మనం ఓవరాల్గా ప్రోటీన్ కంటెంట్ అవన్నీ తీసుకున్నట్టు అయితే కంపల్సరీ ఎగ్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉండాలి. అవును. సో డైలీ 2 ఎగ్స్ లేదా 3 ఎగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రోటీన్ తీసుకోవాలి అనుకుంటాం కానీ అన్ని రూపాల్లో మనకి ప్రోటీన్ అనేది లభించదు. ఓన్లీ ఎగ్స్ లేదంటే చికెన్ తీసుకుంటాము. సో ఆ బీట్ చేయాలంటే కనుక ఓన్లీ మనకు ఆప్షన్ కొంచెం ఎగ్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండాలి. ఎస్ అశ్విని, ఎందుకంటే మనం ఎగ్స్ తీసుకున్నట్టు అయితే చాలా తక్కువ ప్రైస్లో మనకి హైలీ అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వచ్చేస్తాయి. అవును. సో అందుకే చాలా తక్కువ క్వాంటిటీలో మనకి ప్రోటీన్ కంటెంట్, గుడ్ న్యూట్రియంట్స్, స్పెషల్లీ మనం ఎగ్ తీసుకున్నట్టు అయితే ఇందులో అన్ని వైటమిన్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ వైటమిన్ సి తప్పితే మనకు అన్ని వైటమిన్స్ ఎగ్లో ఉంటాయి అండ్ చాలా న్యూట్రిషియస్. అవును. సో చాలామంది ప్రోటీన్ పౌడర్స్ అవి తీసుకుంటూ ఉంటారు బయట నుంచి. అలా కాకుండా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఎగ్స్, చికెన్ ఇవన్నీ వచ్చేస్తాయని చక్కగా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినచ్చు. ఎస్ అశ్విని. ఈలోపు నేను ప్యాన్ పెట్టినా? ఎస్ అశ్విని, హీట్ చేసుకుందాం. ప్యాన్ కూడా మనం పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆల్రెడీ మనం ముందు వ్యూవర్స్కి చెప్పినట్టుగానే ఇన్ కేస్ దీంట్లో వెజిటేబుల్స్ అవి యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి కీటో డైట్ అనేది కొంచెం టఫ్ కదా, దాంట్లో చాలా అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి. అలా మనకి అట్కిన్స్ డైట్లో కూడా ఏమన్నా అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయా? సో జనరలీ మనం ఇక్కడ కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా తక్కువగా తీసుకుంటున్నాం. సో జనరలీ కీటో డైట్లో ఏంటంటే మనం లెస్ దెన్ 5 grams 5% తీసుకుంటాము, లేదా లెస్ దెన్ 10% మనకి కార్బ్స్ ఉంటాయి. కానీ అట్కిన్స్ డైట్లో 20+ అంటే 20% ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. కాబట్టి జనరలీ మనకి హై ఫ్రక్టోజ్ షుగర్స్ అంటాము, దాన్ని అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉన్నవి అంటే మనకి స్టార్చీ కంటెంట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, స్పెషల్లీ మనకి దుంపకూరలు ఏమన్నా తీసుకున్న పొటాటో కానివ్వచ్చు, కందగడ్డ ఇలాంటివి, బీట్రూట్స్ ఇలాంటివి టోటలీ అవాయిడ్ చేసేయాలన్నమాట. సో ఎక్కువగా హై కాన్సన్ట్రేషన్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని ఆపేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ డైట్లో తీసుకోవచ్చు. ఓకే. అండ్ మైదా రిలేటెడ్ ఐటమ్స్ని కూడా టోటలీ ఆపేసేయాలి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి మైదా ప్రొడక్ట్స్ టోటల్గా అవాయిడ్ చేస్తున్నారు, ఎంతవరకు కుదురుతుందో అంతవరకు కూడా. సో ఇప్పుడు ఇది అయిపోయింది అశ్విని, ఆమ్లెట్ వేసేద్దాం.
సో బాగా ఆకలి వేస్తున్నప్పుడు ఇంట్లో ఇంకేం లేవు, ఎగ్స్ ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటాయి మనకి, బల్క్గానే తెచ్చుకుంటూ ఉంటాము. చక్కగా ఇలా రెసిపీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా ఈజీగాని. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా క్విక్గా అయిపోతుంది, హెల్దీ కూడా. ఎస్. ఇప్పుడు మనం పైనుంచి కొంచెం చీజ్ని యాడ్ చేద్దాం అశ్విని. ఓకే. దీన్ని మనం 2 పీసెస్ కింద కట్ చేసుకుందాం అశ్విని మధ్యలో. ఓకే. సో ఇది అయిపోయింది అశ్విని, మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. సో అట్కిన్స్ డైట్లో స్పెషల్ స్పినాచ్ ఫెటా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇక్కడికి వస్తుంది తెలుసా అరోమా, ఇక్కడికి వస్తుంది. అక్కడ చేస్తే అసలు చాలా బాగుంది చూడడానికి కూడా. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్పినాచ్ ఫెటా చీజ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, పాలకూర, ఫెటా చీజ్, ఉప్పు, మిరియాల పొడి, నూనె. స్పినాచ్ ఫెటా చీజ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో పాలకూర, ఫెటా చీజ్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత బీట్ చేసుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి దానిపైన చీజ్ వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పినాచ్ ఫెటా చీజ్ ఆమ్లెట్ రెడీ.